గోవాల స్పిరిట్ను తీసుకుని అద్దేపల్లి జనార్దన్ రావుకు సరఫరా చేసినట్లు తొలుత ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ ప్రారంభించినట్లు నిందితుడు బాలాజీ వెల్లడించారు. నకిలీ మద్యం కేసులో 4 రోజుల కస్టడీలో భాగంగా శనివారం 2వ రోజు విచారణ సాగింది. నిందితులను వేర్వేరుగా విజయవాడ తూర్పు ఎక్సైజ్ కార్యాలయంలో ప్రశ్నించారు. కస్టడీకి తీసుకున్న 4 నిందితుల్లో బాలాజీ కీలకం కావడంతో ఎక్సైజ్ పోలీసులు సుదీర్ఘంగా ఇంట్రాగేట్ చేశారు. గోవాలో జినేష్ షిబు నుంచి కొనుగోలు చేసి ఇబ్రహీంపట్నం ములకల చెరువులోని నకిలీ మద్యం తయారీ కేంద్రానికి రవాణా చేసినట్లు వివరించినట్లు తెలిసిందే. బెంగళూరు నుంచి కార్లలో తనతో పాటు కుమారుడు సుదర్శన్ తరలించేవారమన్నాడు. తనకు జనార్దన్ రావు గోవాలో పరిచయమయ్యాడని, అక్కడే నకిలీ మద్యం తయారీకి ప్రణాళిక రచించినట్లు వివరించాడు. తనకు హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో డీటీపీ సెంటర్ ఉందని తలారి రంగయ్య చెప్పాడు. 2022లో తిరుమల శెట్టి శ్రీనివాసరావు తన సెంటర్కు వచ్చి నకిలీ లేబుళ్ల డిజైన్ ముద్రణకు ఒప్పించినట్లు విచారణలో తెలిపాడు. లేబుళ్ల డిజైన్ తయారైన తర్వాత వాటిపై బ్యాచ్ నంబరు, తయారీ తేదీ వివరాలను తనకు వాట్సాప్ ద్వారా జనార్దన్ రావు పంపించేవాడని, వాటి ఆధారంగా ముద్రించి అందజేసినట్లు చెప్పాడు. మంజీరా బ్రాండ్ తర్వాత ఆంధ్ర గోల్డ్ విస్కీ, ట్రోపికానా, రాయల్ లాన్సర్ బ్రాండ్ల తాలూకా నకిలీ లేబుళ్లను డిజైన్ చేసినట్లు అంగీకరించాడు. మొత్తం విడతల వారీగా 2 లక్షల వరకు లేబుళ్లను ముద్రించి సరఫరా చేసినట్లు ఇంట్రాగేషన్లో వెల్లడించాడు.